ఇయర్ లో 70% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల. రాజ్యాంగానికి కాంగ్రెస్ తూట్లు పొడిచింది. దేశ హితం కోసమే సవరణలు. అపోహలు సృష్టిస్తున్నారన్న డీకే అరుణ. ఎంపీ ఈటెలను కలిసిన మాధవరం కృష్ణారావు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని వినతి. ఎమ్మెల్యే వెంట వెళ్లిన పలువురు కార్పొరేటర్లు. రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతి. ఎలాంటి కుట్రకోణం లేదు. విచారణలో ఇదే తేలిందన్న ఏలూరు ఐజీ. వనజీవికి చెట్లు నరికిన రేవంత్ సంతాపమా? హాస్యాస్పదంగా ఉందన్న హరీష్. రామయ్య జీవితం ఆదర్శమన్న మాజీ మంత్రి. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు పర్యటన. వర్షాలతో దెబ్బతిన్న పొలాల పరిశీలన. రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు. బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు. కరెంటు షాక్ తో ముగ్గురి మృతి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఘటన. బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు. పెట్టుబడుల పేరుతో వసూళ్లు. హర్షిత స్కూల్, జూనియర్ కాలేజ్ అనుమతులు రద్దు. ఏలూరు జిల్లా తడికలపూడిలో ఇన్సిడెంట్. తిరుపతి అలిపిరి మార్గంలో కలకలం. రోడ్డుపై కొండ చిలువ సంచారం. హడలిపోయిన నడకదారి భక్తులు. నల్లమలలో శివనామ స్మరణ. సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తజనం. రాళ్లు రప్పలు దాటుకుని ముందుకు. హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర. గౌలిగూడ నుంచి ప్రారంభం. భారీగా పాల్గొన్న భక్తజనం. కొండగట్టులో జయంతి వేడుకలు. హనుమాన్ దర్శనానికి భక్తుల రాక. దర్శనానికి 3 గంటల సమయం. ఉత్తరాదిలో ఘనంగా హనుమాన్ జయంతి. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. మార్మోగుతున్న పవనపుత్ర నినాదాలు. నివురుగప్పిన నిపుల ముర్షిదాబాద్. బెంగాల్లో వక్ఫ్ చట్టంపై నిరసనలు. ఉద్రిక్తతలు తలెత్తకుండా బలగాల మోహరింపు.